మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఈరోజు యాక్చువల్గా చాలా ముఖ్యమైన టాపిక్ అండ్ ఈ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది జనరల్గా సఫర్ అవుతున్నారు కాబట్టి చాలామంది నాకు రిక్వెస్ట్ వచ్చింది అండ్ దాంతోపాటు చాలామంది చాలా రకరకాల కమెంట్స్ అన్నీ రాశారు కాబట్టి నేను అనుకున్నా ఏంటంటే బెస్ట్ వే టు ప్రమోట్ ఇట్. సో ఈరోజుది ప్రాబ్లం యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో అది అంగస్తంభనం. సో ఈ అంగస్తంభనం ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎక్కువ మందికి వస్తున్నాయి అన్నమాట. అండ్ అంగస్తంభనం వచ్చేసిందంటే మనకు నార్మల్గా ఏమవుతుందంటే లైక్ మనకు అంగం బాగా మెత్తగా పడిపోవడం, లేకపోతే మనకు స్ట్రాంగ్నెస్ తగ్గిపోవడం, లేకపోతే మనకు నార్మల్ వేలో సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇన్ జనరల్ విదిన్ ఏ సెకండ్ అదర్వైజ్ విదిన్ ఏ మినిట్ ఆఫ్ టైం అగైన్ కంప్లీట్గా మనకు ఇరెక్షన్ తగ్గిపోవడం. సో ఇది అన్నీ జరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. సో ఈ రకరకాల కారణాల నుంచి కొన్ని కారణాలు నేను చెప్తాను ఇప్పుడు. అండ్ అతి ముఖ్యమైన కారణాలు ఏంటంటే స్మోకింగ్. అండ్ దానిలో సపోజ్ ఒకరికి డయాబెటీస్ వచ్చేసింది అనుకో, డయాబెటీస్ ద్వారా మనకు మైక్రో అంజియోపతి జరుగుతుంది మన శరీరంలో. అండ్ సైమల్టేనియస్లీ మనకు సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు అవర్ పెనీస్ ఆల్సో. సో ఆ పెనీస్లో ఎప్పుడైనా మైక్రో అంజియోపతి జరిగిందంటే ఆటోమేటికలీ మనకు ఏమవుతుందంటే మనకు ఇరెక్షన్ తగ్గిపోవడం అవకాశం ఉంది. అండ్ ఇరెక్షన్ తగ్గిపోవడానికి ఇంకొక విషయం ఏంటంటే లైక్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ సరిగా అందకపోవడం. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ డయాబెటీస్ ఇస్ ద మెయిన్ రీజన్. బట్ దీంతో పాటు నేను అనడం ఏంటంటే లైక్ హౌ టు రెక్టిఫై ద ప్రాబ్లం అనమాట. ఓకే. అండ్ ఒకరికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత నార్మల్గా ఏమవుతుందంటే లైక్ టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంది. ఓకే. సో ఈ టెస్టోస్టెరాన్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్మోన్. ఈ హార్మోన్ లెవెల్ ఎప్పుడైనా మన శరీరంలో తగ్గిపోతే మనకు డెఫినెట్గా అంగస్తంభనం సమస్య వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు సపోజ్ ఒకరికి స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది, ఈవెన్ దానివల్ల కూడా మనకు 100% ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సపోజ్ యు ఆర్ ఓవర్ యాక్టివ్ ఇన్ టు ద సెక్చువల్ లైఫ్, ఈవెన్ దానివల్ల కూడా మనకు ఇరెక్షన్ తగ్గడం అవకాశం ఉంది. బికాజ్ ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఈజ్ ఎ లిమిటేషన్. ఆ లిమిటేషన్లో మనం ఉండకపోతే సపోజ్ మనం నార్మల్ డైట్ తీసుకుంటున్నాం అండ్ దాంతోపాటు మనం చాలాసారి మనం సెక్స్లో పార్టిసిపేట్ చేసుకుంటున్నాం. సో దానివల్ల కూడా మనకు 100% మనకు ఇరెక్షన్ తగ్గడం అవకాశం ఉంది. అండ్ సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ రైట్ ఫుడ్ అండ్ యు ఆర్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ దాంతోపాటు మీరు ఆల్వేజ్ యు ఆర్ లీడింగ్ ఎ హ్యాపీ లైఫ్. సో ఎలా మనం ఉంటే 100 to 100% మీకు ఇరెక్షన్ బాగుంటుంది అన్నమాట. సో దానిలో యాక్చువల్లీ అతి ముఖ్యమైన విషయం మనం చూడాల్సిన ఏంటంటే లైక్ సపోజ్ ఇఫ్ యు ఆర్ స్మోకింగ్, ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ అండ్ యు ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ టైమ్, యు ఆర్ నాట్ వేకింగ్ అప్ ఇన్ టైమ్, సో దట్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్, ఈ 4 వచ్చేసి చాలా చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. ఈ 4 ప్రాబ్లమ్స్కు మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తేనే మనకు 100% మనకు సెక్సువల్ లైఫ్ కూడా బాగుంటుంది. వన్ మోర్ థింగ్ ఐ విల్ టెల్ యూ. లైక్ సపోజ్ డైలీ బేసిస్లో మనం ఏదో ఒక రకంగా మనం మెడిసిన్స్ వాడుతున్నాం. దట్ మేబీ లైక్ డయాబెటీస్, దట్ మేబీ హైపర్ టెన్షన్, లేకపోతే కొలెస్ట్రాల్కు మెడిసిన్ వాడడం, లేకపోతే బ్లడ్ మనకు పల్స్ పడడానికి మనం మెడిసిన్ వాడుతున్నాం. సో ఈ టైప్ మెడికేషన్స్ డైలీ బేసిస్లో మనం తీసుకుంటున్నాం. లేకపోతే మనకు గ్యాస్ట్రైటిస్ ఉంటే దానివల్ల కూడా డైలీ బేసిస్లో కొంతమంది మెడిసిన్స్ వాడతారు. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇరెక్షన్ మనకు తగ్గిపోవడం చాలా కామన్ విషయం. ఓకే. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డయాబెటీస్ అండ్ స్ట్రెస్. సో స్ట్రెస్లు మనం ఉండకపోతే అక్కడ సగం ప్రాబ్లమ్స్ మనకు తగ్గిపోతుంది. బికాజ్ వెనెవర్ వీఆర్ ఇన్ ద స్ట్రెస్ మనకు ఏమవుతుందంటే కార్టిసోల్ అండ్ అడ్రెనాలిన్, ఈ 2 రకాల హార్మోన్ మన బాడీలో జనరేట్ అవుతుంది.
సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ డొమినేట్ అవర్ హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ స్ట్రెస్ హార్మోన్ మనకు జనరేట్ అవ్వకుంటే ఉండాలంటే వీ షుడ్ నాట్ టేక్ సో మచ్ ఆఫ్ టెన్షన్. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా, మనం ఎక్కువగా లైక్ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయకుండా, అండ్ ప్రతి ఒక్కరు నేనే బాస్ అని అనుకోకుండా, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ లీడింగ్ ఎ సింపుల్ లైఫ్ స్టైల్ అండ్ యు ఆర్ మేనేజింగ్ ద స్ట్రెస్ ఇన్ ఏ ప్రాపర్ వే, అప్పుడు 100% మనకు సెక్సువల్ లైఫ్ బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇరెక్షన్ ఒకరికి సపోజ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది అండ్ ఇరెక్షన్ తగ్గిపోయింది, ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పాయింట్ మీద నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్తున్నా. మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ దే హ్యావ్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే హ్యావ్ అప్రోచ్డ్ మీ ఫర్ సడన్ థింగ్స్. And I used to suggest them, along with the medicines, I also tell them, you go for proper exercise on daily basis. So daily basis lo at least 1 hour hardcore exercise manam cheyali. And danlo kachithanga manaku pelvic exercise undale. A pelvic exercise ante danlo oka exercise emundi ante Kegel exercise. So ee Kegel exercise manamu daily basis lo minimum 10 minutes cheyali. That is one. The number 2, మనం కరెక్ట్గా డైలీ బేసిస్లో 7 to 8 hours మనకు నిద్ర ఉండాలి. సో దట్ ఈస్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, డైలీ బేసిస్లో మనకు ఫ్రూట్స్ ఇంటేక్ ఉండాలి అండ్ బీట్రూట్ జ్యూస్ మనం తాగాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ బేసిస్లో ఒక ముక్క అల్లం ముక్క కూడా మనం డైలీ బేసిస్లో తినాలి. సో ఇది అన్నీ డైలీ బేసిస్లో మనకు ఇంటేక్ ఉండాలి. అండ్ దాంతో పాటు 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి అండ్ 7 to 8 hours స్లీప్ ఉండాలి. ఇది మాత్రం మీరు మార్పు చేశారంటే డెఫినెట్గా ఏమవుతుందంటే మనకు 100 to 100% ఇరెక్షన్ బాగుంటుంది అండ్ వీ కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్ వెరీ వెల్. వీ కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్, మనకు ఇబ్బంది ఏముండదు. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ మేబీ భైగ్రా ఆర్ మేబీ టడ్లాఫిల్ ఆర్ మేబీ సమ్ అదర్ మెడిసిన్స్, ఇది అన్నీ మనం వాడకుండా కూడా మనకు 100% ఇరెక్షన్ బాగుంటుంది. బట్ దర్ ఈజ్ ఎ మైన్యూట్ కరెక్షన్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. సో దాట్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్ ఇన్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్కు మనం సరిగా చేయాలంటే ఏమేమి చేయాలో నేను చెప్పేశాను. అండ్ ఇది అన్నీ మీరు చేసిన తర్వాత కూడా మీకు ఇన్ కేస్ వేరేమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది, లేకపోతే సపోజ్ యూ హ్యావ్ డన్ ఇట్ ఫర్ 2 to 3 months, 2 to 3 months మీరు చేసిన తర్వాత మీకు పూర్తిగా ఇరెక్షన్ ఎలా రావాల్సింది ఆ టైప్ రాలేదు మీరు అనుకుంటే, దెన్ ఐ హ్యావ్ సమ్ గుడ్ మెడిసిన్స్. సో దాట్ విల్ గివ్ యూ మైలేజ్ విదిన్ ఎ డే ఆర్ 2, దట్స్ ఆల్. సో ఒక్క రోజులో మీకు రిజల్ట్ వచ్చేయాలి, లేకపోతే ఒక్క రోజులో మనకు ఇరెక్షన్ బాగుండాలంటే దెన్ యూ విల్ హ్యావ్ టు కాంటాక్ట్ మీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా క్లినిక్ మీరు రావాలి and you should take proper consultation. Then after that you will get the proper medicines, and medicines తీసుకున్న తర్వాత మీకు డే ఆర్ 2లో మీకు ఇరెక్షన్ 100% బాగుంటుంది and you can enjoy the sex life. So this is actually one of the biggest problem nowadays. And ఎందుకు చెప్తున్నా అంటే సపోజ్ సెక్స్ లైఫ్ బాగాలేకపోతే you may go to the divorce. In case మీకు సెక్స్ లైఫ్ బాగాలేకపోతే your partner will never be satisfied and you will always have fight with her. So that is also another thing. The third thing I will tell you, like if you are not able to satisfy your wife, she may go with some other guy. That is also another problem. So there are so many things generally happens in the life, but we have to take care. And I will tell you my friends, like if you are taking care of the sex life properly, definitely you can enjoy the sex. And if you have any other doubts, you can definitely approach me and you can call me on my mobile number, and I'll be happy to answer you for all your questions. So that is the only thing I want to tell you. So overall, you should do proper exercise for 1 hour, and daily you must take good food, and along with that you must have proper sleep on the daily basis.
ఇది మాత్రం మీరు చేయండి. దాంతోపాటు స్ట్రెస్ కొంచెం తగ్గించండి. స్ట్రెస్ మనకు 100% తగ్గిపోతుందని కాదు, మన లైఫ్లో 100 to 100% మనకు డైలీ బేసిస్లో కొంచెమైనా స్ట్రెస్ ఉంటుంది. సో దట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ స్టిక్ అన్ టు దట్, ఎలా కాదు. సో ఈ స్ట్రెస్కు మనం అవాయిడ్ చేయాలి, అండ్ స్ట్రెస్లు ఉన్నా సరే లేనట్టే ఉండాలి. సో దెన్ ఓన్లీ యూ క్యాన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. If you have any queries, you can call me, you can come to my clinic. My clinic is located at Sun City, and my number is 901-400-5994. ఈ నంబర్కు మీరు కాల్ చేసి డెఫినెట్లీ మీరు రావచ్చు. అదర్వైజ్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.